సాక్షిగా నిలుస్తుందని మంత్రి కొండ సురేఖ అన్నారు. సభ ఏర్పాట్లను సమీక్షించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా తప్పు చేస్తే జైలుకు పంపడం ఖాయమని మంత్రి కొండ సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ పునర్జీవనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే అమాయక ప్రజలను బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతున్నారని మంత్రి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులను బీఆర్ఎస్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తప్పించారని కూడా ఆరోపించారు. లగచర్లలో వికారాబాద్ కలెక్టర్ మీద దాడి జరగడం బాధాకరమని, అది బీఆర్ఎస్ కనుసన్నుల్లోనే జరిగిందని చెప్తూ ఏ తప్పు చేయని కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడని ప్రశ్నించారు. దట్ నుంచి చెప్పేది ఒకటే, మేము అధికారంలో ఉన్నాము, మీకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, మీ నాయకుడిని అసెంబ్లీలోకి రమ్మనండి, సలహాలు సూచనలు ఇవ్వమనండి, మేము ఏమైనా ప్రభుత్వం తరఫు నుంచి సరిదిద్దుకోవాలనుకుంటే దిద్దుకుంటాము, మీరిచ్చిన ఆలోచనలు ఏమన్నా ఉంటే అమలుపరచడానికి ప్రయత్నం చేస్తామని మేము చెప్పితే సాఫీగా సాగిపోతున్నటువంటి ప్రభుత్వ పాలనలో ఎక్కడో ఒక దగ్గర వీళ్ళే గిల్లి కజ్జం పెట్టి దాన్ని ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు అక్కడ జరిగినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఒక వ్యక్తి సురేష్ అనేటువంటి వ్యక్తి వచ్చి కావాలని కలెక్టర్ గారిని గ్రామంలోకి రమ్మని పిలుచుకొని వెళ్ళి కనీసం కలెక్టర్ గారు డోరు తీసి కారు దిగకముందే అక్కడ దాడి చేయడం జరిగింది అనేది మనందరికీ కూడా తెలుసు. ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ అయిన సంగతి, ఇప్పుడు ఆయన అప్స్టాండింగ్లో ఉన్నాడు సురేష్ అనే అతడు, ఆయన వెళ్ళిపోయిన సంగతి ఇవన్నీ తెలుసు. మరి మీరు ఫోన్ ట్యాపింగే చేయనప్పుడు అధికారులు బయటికి ఎందుకు పోయినరు, వాళ్ళని ఎందుకు మీరు పిలవట్లేదు, వాళ్ళని పిలిచి మీరు ఎందుకు మీరు అవి నీతిపరం అంటే మీరేం తప్పు పని చెయ్యలేదు అని ఎందుకు నిరూపించుకోవట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇక కేటీఆర్ ఏమన్నంటే నేను జైలుకు పోతా మూసీ నది విషయంలో, ఇప్పుడు మూసీ కూడా రెచ్చగొట్టి ఈరోజు మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే అందులో పురుగులు పడి చచ్చిపోతారు ఎవరైనా అడ్డుకుంటే. ఎందుకంటే మూసీ ప్రక్షాళన అనేది జరిగితే అది హైదరాబాద్కు ఎంతో వన్నె తెస్తుంది, హైదరాబాద్ ప్రజలకు వన్నె తెస్తుంది, రేపు పర్యాటకులను ఆకర్షిస్తుంది, పెట్టుబడులను